కూడా మీకు మ్యారేజ్ అయిందని కూడా కొన్ని కంప్లైంట్ కాపీలను బయటకు వచ్చినాయి. వాటికి సంబంధించి ఏం చెబుతారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, ఇప్పుడు మీరు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ అని సర్టిఫికేట్ కాదు, జిరాక్స్. అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ లేదండి, లేదు సర్టిఫికేట్ కాదు అది. ఇది అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్, అప్పుడు ఆన్లైన్ లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడే పంపిస్తుంది. అది 2018 ఎఫ్ఐఆర్, నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకుని 8 years దాటిపోయింది. మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి లేకపోతే అతను అనండి ఇంత కాంట్రవర్షియల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో. నేను అతన్ని కాదండి తిట్టింది, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాటను మీరు ఖండిస్తున్నారా లేదా అన్న విషయం అడుగుతున్నాం మేము. ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా? ఏదండి, ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న వచ్చింది, ఇది ఈ కంప్లైంట్. అది కాదు సార్, సర్టిఫికేట్ కాపీస్ కాదు, అది ఏముంది సార్? ఒక్కటే పెళ్ళి అయిందండి, మా హస్బెండ్ తో అయింది. ఎవరండి? శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటా అనేసి, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీ గురించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ, దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. Politics has already entered, madam. ఆల్రెడీ మీ వెనక ఒక వైసీపీ పార్టీ ఉంది. పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు, అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుకుండా నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్, అవును. లేదండి, అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, డైరెక్ట్ ఒక ఛానల్లో చెప్పా, పేరు చెప్పకూడదు, వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పా, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి, ఓపెన్ గా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏది చూపెట్టలేదు, ఏదో చూపిస్తాను అందరిని పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టండి, వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం కూడా చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టండి, మేమందరం విసిగ్గా ఈగరా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయండి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే సడన్గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా, ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది అనమాట. ఇస్తా, అది చెప్తాను. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను మీకు లిస్ట్ కూడా. అది అయిపోగానే నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెడతాను. సో అట్ లాస్ట్ మీరు అయితే 25 crores అయితే తనని రాన్సమ్ డిమాండ్ చేయలేదు అంటున్నారు.